ఫిబ్రవరి 17థ్ నుండి తెలంగాణలో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వచ్చే క్వెషన్ ఏంటంటే, నేను ఇప్పటి వరకు 10థ్ క్లాస్‌ని ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయాను. ఈ 30 డేస్ ఈ 20 డేస్ కొద్దిగా వర్క్ చేస్తే నాకు మంచి మార్క్స్ వస్తాయా అనుకోని. 100% వస్తాయి చిన్న. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి పనులయిపోతాయి. వీడియో చివరి వరకు చూడు. రెండో క్వెషన్ అన్నా నాకు కొద్దిగా మెటీరియల్స్ కావాలి. కొన్ని కొన్ని ఎక్స్‌ట్రా మెటీరియల్స్ కావాలి. మీ పీడబ్ల్యూ తరపున ఏమైనా హెల్ప్ చేస్తారంటే 100% హెల్ప్ చేస్తాను. పనులయిపోతాయి. అన్నా మూడో టైప్ క్వెషన్. నేను ఆల్రెడీ ఎస్ఏ1 ఎగ్జామ్స్ గాని, ఎఫ్ఏ2, ఎఫ్ఏ3, ఎఫ్ఏ1 ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా మంచి మార్క్స్ సాధించుకుంటూ వస్తున్నాను. కానీ ఎక్కడో కొద్ది మిస్టేక్స్ అవుతుంది. ఈసారి నా మార్క్స్ 550 దాటాలి. 580 వరకు వెళ్ళాలి. ఇది జరుగుతదా? మీ ఎక్స్‌ప్లనేషన్ వింటే 100% జరుగుతది. వీడియో చివరి వరకు చూడు. ఒకటే ఒక మాట చెప్తున్నా. టైం తక్కువుంది. నేను ఒప్పేసుకుంటా. కానీ మీ రిజల్ట్స్ మాత్రం బీభత్సం కొట్టడానికి ఏ రకంగా చేయాలో నేను చెప్పేస్తే పనులన్నీ అయిపోతాయి. ఒకసారి నాతో పాటు వచ్చేయండి. సరే అయితే ముందుగా మీ ఎగ్జామ్‌కి సంబంధించి క్వెషన్స్ ఎక్కడి నుండి వస్తాయి? అందరూ టెక్స్ట్ బుక్ అని అనుకుంటారు. టెక్స్ట్ బుక్ అంటే అసలైనవి ఎక్కడి నుండి వస్తాయి తెలుసా? మీ అందరికి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఈ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చాలా వరకు రిపీట్ అవుతాయి. పాయింట్ 1. రెండోదేంటంటే ఏదైతే లెసన్ వైస్‌గా ఇంపార్టెంట్ క్వెషన్స్ ఇస్తామో వీటి నుండి ఎక్కువగా రిపీట్ అవుతాయి. ఇలా నువ్వు చేస్తే మీ అందరికీ కూడాను 90+ మార్క్స్ వస్తాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే మీ అందరికి 540 మార్క్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి. పనులన్నీ అయిపోతున్నాయి. సో, ఇది ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది. అయితే మీలో కొంతమందికి నాకు 90+ మార్క్స్ ఇంకా ఎక్స్‌ట్రా మార్క్స్ రావాలనుకుని ఉంటారు కదా! మీలాంటి వాళ్ళందరికీ చెప్తున్నా సింపుల్‌గా ఒకటే మాట. టెక్స్ట్ బుక్స్‌ని చదవండి. అయితే ఈ మూమెంట్‌లో టెక్స్ట్ బుక్ చదివేసి అర్థం చేసుకోవడం చాలా రాంగ్. అందుకోసం ఏం చేస్తున్నామంటే ఫిజిక్స్ వాళ్ళలో మీ అందరి కోసం కొన్ని నోట్స్‌లు తయారు చేసి ఇచ్చేస్తాను. ఆ నోట్స్‌ని మీరు చదువుకుంటే టెక్స్ట్ బుక్ చదివిన దానికంటే గొప్ప. నేను అతిశయోక్తి చెప్పట్లేదు. టెక్స్ట్ బుక్ చదివిన దానికంటే గొప్ప. ఎందుకంటే నువ్వు టెక్స్ట్ బుక్‌ని ఫస్ట్ నుండి చదివి అర్థం చేసుకోవడం కంటే ఈ నోట్స్ అన్ని నీకు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి. సో, ఇప్పుడు నీకు టార్గెట్ అర్థమైంది కదా! ఏం చదువుకోవాలనేది. ఇంపార్టెంట్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ వీటిని కంప్లీట్ చేస్తే ఇది అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్‌కి బదులుగా మా నోట్స్ అనేది నువ్వు చదువుకుంటే పనులన్నీ అయిపోతాయి. దట్స్ ఇట్. అయితే ఇప్పుడు మీ అందరికి వచ్చే పెద్ద క్వెషన్ ఏంటంటే షెడ్యూల్ చెప్పనా? నేను షెడ్యూల్ చెప్పను, డేట్స్ ఇవ్వను. కానీ నువ్వు ఎలా కంప్లీట్ చేయాలో చెప్తా. డేకి ఎలా కంప్లీట్ చేయాలి? డే 1 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 మ్యాథ్స్ ఈ రకంగా ఇచ్చాను. ఒక పార్ట్ ఒక రోజుకి కంప్లీట్ చేసేయి. ఇది మ్యాథ్స్ ఈ రకంగా కంప్లీట్ చెయ్యు. ఆ తర్వాత ఇదిగో ఈ ఫిజిక్స్ ఉందా? ఫిజిక్స్ ఈ రకంగా కంప్లీట్ చెయ్యు. ఆ తర్వాత బయాలజీ ఉంది కదా! బయాలజీ ఈ రకంగా కంప్లీట్ చెయ్యు. అండ్ సోషల్ ఉంది కదా! సోషల్ ఈ రకంగా కంప్లీట్ చేయాలి. సోషల్‌కి చెప్తున్నా ఒక్కొక్క లెసన్స్ జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో పెట్టుంటాను. ఒక హార్డ్ లెసను, ఒక ఈజీ లెసను, ఒక డెడ్ ఈజీ లెసన్ ఇలాంటి కాంబినేషన్స్‌లో పెట్టుంటాను సోషల్ అంతటిని కూడాను. ఇలా పార్ట్స్ ఒక పార్ట్ ఒక రోజుకి కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్‌గా నీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్‌కొచ్చేటప్పటికి నీ సిలబస్ అంతా కూడాను కంప్లీట్ అయిపోద్ది. చెప్పు ఇంతకంటే ఇంకేం కావాలి? హ్యాపీయేనా? నాకు తెలిసి నువ్వు హ్యాపీగానే ఉండుంటావు. అయితే నీకిప్పుడు వచ్చే పెద్ద క్వెషన్ ఏంటంటే, అన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ ముందు చదవాలా? ఈ పార్ట్స్ ముందు చదవాలా? అంటే నేను చెప్పేదేంటంటే ఫస్టు లెసన్ చూడు. లెసన్ కంప్లీట్ చెయి. లెసన్ కంప్లీట్ చేసి ఆ లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపో. ఎప్పుడైతే లెసన్ నీకు అర్థమవుతుందో అప్పుడు నీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ బట్టి పట్టాల్సిన అవసరం లేదు. లెసనే నీకు అర్థం కాకపోతే ఇంపార్టెంట్ క్వెషన్స్ బట్టి పడతాయి. ఎన్నని బట్టి పట్టగలవు. సో, పనులన్నీ అవ్వవు. అయితే ఇప్పుడు నీకొచ్చే పెద్ద క్వెషన్ ఏంటంటే షెడ్యూల్ ఇవ్వన్నా అనుకోని. ఇప్పటికి నేను చెప్తున్నా షెడ్యూల్ అనేది ఇప్పటికి లేదు. ఓకేనా? షెడ్యూల్ అనేది ఇప్పటికి లేదు. మరి లేకపోతే ఇంకేంటి? చక్కగా పార్ట్ వైస్‌గా, డేట్ వైస్‌గా వెళ్ళిపో. అయితే ఇప్పుడు నీకు ఇంకొక మాట చెప్తున్నా చూడు. ఇప్పుడు టెక్స్ట్ బుక్‌ని స్టార్టింగ్ నుండి చదువుకుంటూ వెళ్తే పనులవ్వవు. అలా పనులవ్వవు కాబట్టి నీకు తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఇలాంటప్పుడు ఏం చేయాలో తెలుసా? స్మార్ట్ వేలో చదవాలి. స్మార్ట్ వే? ఫస్ట్ సిట్యుయేషన్ ఎలా చదవాలో తెలుసా? నీకు చెప్పేది విను. ఏ లెసన్ అయినా సరే షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్ ఫార్మాట్‌లో చదవాలి. చెప్తున్నాను కదా! షార్ట్ నోట్స్, మైండ్ మ్యాప్స్ ఫార్మాట్‌లో చదువుకుంటే అయిపోతే పనులన్నీ అయిపోతాయి. ఎగ్జామ్ ముందుకొచ్చినప్పుడు దడ తిరిగేసొచ్చు. ఈ మైండ్ మ్యాప్స్ నేను తయారు చేసేవి ఏ రకంగా ఉంటాయి? ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి చూడు. ఇదొకటి. 2 చూడు, చూడు, చూడు ఎలా ఉంది? ఈ రకంగా ఎంత స్ట్రాంగ్ ఉంది. ఈ రకంగా స్ట్రాంగ్ ఉంది. ఈ రకంగా స్ట్రాంగ్ ఉంది. ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి చూసావా? సో, ఈ రకంగా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీ అందరికి సమ్మరీ చేసి చెప్పేస్తాను. ఎలా ప్రిపరేషన్ చేయాలి. ఫస్ట్ 1 ఓకేనా? మీకు మీరు ఫస్ట్ సిట్యుయేషన్ ఏం చేయాలో తెలుసా? మీరు ఏదైతే లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్సో అట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉన్నాయి కదా! ఇవి ముందు కంప్లీట్ చేయాలి. ఈ 2 కంప్లీట్ చేయడానికి నీకు వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే లెసన్ నీకు అర్థం కాదు. లెసన్ మరొకసారి రివైజ్ చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు ఏదైతే షార్ట్ నోట్స్ మీకు చూపించానో, ఏదైతే మైండ్ మ్యాప్స్ చూపించానో ఒక లెసన్ అది చదవడము, ఆ లెసన్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వెషన్స్ చదువుకుంటూ వెళ్ళిపోవడం. చాలు. ఇలా లెసన్స్ అన్నిటిని కూడా కంప్లీట్ చేసుకుంటూ వచ్చు. దీన్ని ఎలా కంప్లీట్ చేయాలంటే పార్ట్స్ నేను ఏదైతే పార్ట్స్ చెప్పానో అదే పార్ట్స్ ఫార్మాట్‌లో ఒక రోజుకి ఒక పార్ట్ ఎగరేసుకుంటూ వెళ్ళిపోతే పనులయిపోతాయి. అయితే ఇంకొంతమందికి ప్రాబ్లమ్ ఏంటంటే, అన్న
ఈ షార్ట్ నోట్స్, ఈ మైండ్ మ్యాప్స్ మీరు ఎలా ఇస్తారంటే, మేము ప్రతిరోజు ఈ షార్ట్ నోట్స్, ఈ మైండ్ మ్యాప్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ఇంపార్టెంట్ క్వెషన్స్ దాని ఆన్సర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, రోజుకొక పార్ట్ చొప్పున కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎవ్రీడే తెలంగాణలో లైవ్ సెక్షన్‌లో. కాబట్టి నువ్వేం చేస్తావంటే, నీకు ఒకవేళ ఎక్స్‌ప్లనేషన్ వినాలనుకుంటే, ఫస్ట్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ వినేయి. లేకపోతే ఎక్స్‌ప్లనేషన్ వినాలని అనుకోకపోతే, డైరెక్ట్‌గా వీడియో ఎక్స్‌ప్లనేషన్ అయిపోయిన తర్వాత పీడీఎఫ్ ఉంటది. ఇలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపో. సో, లెసన్ వింటాం. నోట్స్ అనేది ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తావు. ఇంపార్టెంట్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ నేర్చుకుంటావు. అండ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోతావు. చాలు. ఇంతకంటే ఇంకేం కావాలి? నీ పబ్లిక్ ఎగ్జామ్‌లో మంచి మార్క్స్ తీసుకొని రావడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? నీకన్నీ కూడాను అరటిపండు ఒలిచినట్టుగా పెట్టేసామనమాట రెడీగా నీ చేతిలో. సో, మై డియర్ చిల్డ్రన్, మీ అందరికీ కొన్ని మాటలు చెప్తే చాలా జాగ్రత్తగా చెప్తే చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైతే ఈ 30 డేస్ యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మొదటిది. రెండో పాయింట్, ఎవరైతే మేము చెప్పిన ప్లాను, మేమిచ్చే నోట్స్, మేమిచ్చే ఎక్స్‌ప్లనేషన్ నచ్చి మాతో పాటు అడుగులేద్దాం అనుకుంటున్నారో, మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్. మాతో పాటు వచ్చేయండి. మాతో పాటు కలిసి నడవండి. మీ అందరికీ కూడాను మీ రిజల్ట్ మా బాధ్యతగా మేము చూసుకుంటాం. ఓకేనా? మా టీచర్స్ అందరం ఉన్నాము. మేమంతా మా బాధ్యతగా చూసుకొని నీ రిజల్ట్ అనేది తీసుకొని బీభత్సంగా వెళ్ళిపోవడానికి ట్రై చేస్తా. అయితే కొన్ని విషయాలు చెప్తే చాలా జాగ్రత్తగా విను. నంబర్ 1, నెవర్ గివ్ అప్. అసలు విడిచిపెట్టొద్దు. నంబర్ 2, మసాలా ఫుడ్స్ ఎక్కువ తినకు. తిన్నావనుకో కాన్సంట్రేషన్ అనేది ఎగిరిపోద్ది. స్టమక్ అప్‌సెట్ అవుతది కదా! నంబర్ 3, ఎక్కువ ఫుడ్ తినకు. ఎక్కువ నిద్రొచ్చేస్తది. సో, ప్రాబ్లమ్ అయిపోద్ది. అండ్ నంబర్ 4, ఎక్కువగా చాలా తక్కువ నిద్ర అనేది చూసుకోకు. నిద్ర సఫిషియెంట్‌గా పడుకో. వీలైనంత వరకు 7 అవర్స్ పడుకో. ఎందుకంటే నువ్వు చదివిందంతా కూడా నీ మైండ్‌లో ఫిక్స్ అవుతది. ఇది చాలా ఇంపార్టెంట్. సరేనా? అండ్ అన్నిటికన్నా మించి ఎవ్వరితో కూడా గొడవలాడొద్దు చిన్న. ప్లీజ్. ఓకేనా? గొడవలాడితే మైండ్ అంతా కూడా అప్‌సెట్ అయిపోద్ది. ఒకరోజు మిస్ అయిపోయినా ఒక పార్ట్ అనేది మిస్ అయిపోద్ది. సరేనా? సో, ప్రతిరోజు ఒక మంచి వీడియో ఎక్స్‌ప్లనేషన్‌తో దాంతో పాటుగా షార్ట్ నోట్స్ ప్లస్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండ్ దానికి సంబంధించిన ఆన్సర్స్‌తో మీకు ఎవ్రీడే కనిపిస్తూ ఉంటాము. సరేనా? మరి ఉంటాను. ఎవరెవరికి ఈ ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో ఇంకెన్ని మార్క్స్ కొట్టాలని అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఒక అన్నయ్యగా, భాస్కర్ అన్నయ్యగా మీ అందరికీ కూడాను తదాస్తు చెప్తున్నాను, దీవిస్తున్నాను. మీ అందరికీ కూడాను ఎన్నైతే మార్క్స్ చెప్తున్నానో అన్ని మార్క్స్ మీ అందరికీ కూడా తప్పకుండా వస్తాయి. సరేనా? సో, మంచిగా ఎఫర్ట్స్ పెట్టండి. సరేనా? మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. టాటా.